సరే సర్లే, ఏం రాసావు చదివాడు? మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి. నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అయ్యగారు ప్రేర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. 100% కరెక్ట్ అండి. తన సమస్యను ఇట్లా రాసుకుని HIV అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసి ఏమైందిరా? నేను చేతులుంచి ప్రార్థన చేశాను, మీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి అన్నాను. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. మా కర్మ అది. రాను అనే ముచ్చట లేదు ఇక్కడ. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. ఏం చేస్తున్నావు ఈ అమ్మాయిలో? పలకంద పెట్టా. ఏం బలహీనత? పెళ్లి కాకుండా చేశా. ఇంకా వాళ్ళ మేనమామ తీసుకెళ్లిపోయా. అమ్మ రాకపోతుంది, నేను అమ్మటొస్తున్నా. చదువులో ముందుట్లా ఉద్యోగం చేసా. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఏంటో చూడండి. చేద్దాం అనుకుంటున్నావు? ఈ అమ్మాయి తీసుకెళ్తా. ఎక్కడికి? నా దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను చనిపోయా. ఎక్కడ చనిపోయావు? మా ఇంట్లో ముందు దాగి చనిపోయా నేను. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నీ పేరేంటి? నా పేరు మానిత. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆకాశపై ఏలులో కాళ్ళు కమ్మేను భలే భలే భలే. పడిపోక ముందే నన్ను వాడుకో యేసయ్యా, కొంచెం గట్టిగా నన్నయ్యవా. దీనికి మీరు ఏమంటారు సార్? ఎస్ ఎస్, జనవరి నెల అంటే బాగా చలి ఎక్కుకుంటుంది కనుక ఇలా శారీ బ్లౌజ్ కాక ఫుల్ హ్యాండ్ స్వెటర్ చలికోటి వేసుకుని పడుకుని నిద్రపోతున్నాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మెల్లిగా ఆయన లేచారు. ఎప్పుడంటే రాత్రి 1:30కి, అంటే అర్ధరాత్రి 1:30కి లేచారు. నా దగ్గర ఉన్న చిన్నవాడిని తీసేసి వాళ్ళ అన్నయ్య దగ్గర పడుకోబెట్టారు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఇంట్లో బెడ్ లైట్ ఉంది, బెడ్ లైట్ కూడా ఆఫ్ చేశారు. బెడ్ లైట్ ఆఫ్ చేయగానే మేము పడుకున్న రూమ్ అంతా ఎలా మారిందంటే కన్ను పొడుచుకున్నా కనపడనంత చీకటి అంటారు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అంత చీకటిగా ఉంది మా రూమ్ అంతా. ఆయన మూలన ఇంట్లో కొన్ని అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా మొక్కమే చేయబెట్టి పడుకున్నా. అదొక అలవాటు నాకు. ఆయన నా దగ్గరకు వచ్చారు. పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు. లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు. బాగా అంత చీకటిగా ఉంది మొత్తానికి. ఆయన అనుకున్న ప్లేస్ ఆయన కనపట్లేదు కనుక ఎక్కడో చోట నరికేయాలి అనుకున్నారేమో. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని. అది ఎక్కడ మీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను. ఇప్పుడు నాకు స్కూలే వద్దురానైనా అని పారిపోతే తీసుకొచ్చి ట్యూషన్ లో కూర్చోబెట్టిర్రు. పడిందో ఆయనకి తెలీదు. ఆయన అనుకున్న ప్లేస్ లో మాత్రం ఆ దెబ్బ పడలేదు. అది పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి పడ్డం ఒక ముక్క దిగిపోయి కింద పడిపోయింది. నా చెయ్యి మీ అందరికి కనబడుతుంది. ఇంకేజ్ ఒకవేళ కనబడకపోతే మీటింగ్ అయినా కాస్త దగ్గరకు వచ్చి చూద్దరు గాని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కనబడుతుంది కదా. ఎప్పుడైతే ఇలా నరికేశారో నా చేతిలో గొడ్డలతో నరికారని నాకు తెలియదు. ఒక ముక్క కట్టయిందని నాకు తెలియదు. అంత మాట్లాడింది ఆపుకోలేకపోతున్నాను రా. రాత్రి 1:30కి నా చేతి నుంచి ఇంత బాధ ఎందుకు వస్తుంది అర్థం కాక
పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ట్యూబ్ లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి మంచం పక్కన ముక్కు కనపడుతుంది. ఎదిరిపోలా ఒక్క రోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా, చంపేయాలనిపిస్తుంది. అనిపిస్తుందిరా నేచురల్, కానీ ఎవరి వల్ల అవదు. ఎందుకు రెడీగా ఉండండి రా. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గట్టిగా చెప్పలు కొట్టాలా? దెయ్యము ఇక్కడ నిలబడటానికి అవకాశము దేవుడివ్వడు. ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎప్పటి నుంచి నడవలే? చాలా రోజుల నుండి. ఎవరు తెచ్చారు నిన్ను? మా అమ్మ మా నాన్న తీసుకొచ్చారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నేను మోసుకుంటూ తెచ్చారా? తీసుకొచ్చారు. మోసుకుంటూ మోసుకుంటూ తెచ్చినా? మోసుకుంటూ తీసుకొచ్చి చప్పట్లు కొట్టాలి. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? టూ మచ్ రే, టూ మచ్. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఈ కర్ర లేకపోతే నడవవా? నడవను. ఏడికెళ్ళొచ్చిన బంగారం నువ్వు? ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నా తండ్రి నన్ను బాగు చేస్తాడేమోనని ఆశపడి వచ్చిన. ఇప్పుడు కర్ర లేకపోతే నడవవా? నడవను, అయ్యో నడవను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.